బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామంటున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. అభివృద్ధికి అందరం సహకరిస్తామంటున్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక. మహానంది క్షేత్రంలో మరోసారి చిరుతపురి కలకలం. వైఎస్ఆర్ నగర్ లో సొంత నిధులతో రోడ్ల మరమ్మతులు చేపట్టిన టీడీపీ నాయకుడు దేరెడ్డి శివనాగిరెడ్డి. బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా పురావస్తు నాణెముల ప్రదర్శన. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని, రాష్ట్రాన్ని మరియు నంద్యాల జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా కార్యాలయం నందు జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర న్యాయశాఖ మైనార్టీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారంగా 1వ తేదీనే లబ్ధిదారుల ఇంటి వద్దకే సచివాలయ ఉద్యోగుల చేత పెంచిన 4,000 రూపాయలను ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందేలా చేస్తామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో 2,000 నుంచి 3,000కు పింఛనంటూ ప్రజలను మభ్యపెట్టి గెలిచిన తర్వాత 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్లు పట్టిందన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం గెలిచిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ 4,000 రూపాయలకు పెంచుతూ బకాయిలతో సహా జూలై నెల 1వ తేదీన ఇంటి వద్దకే 7,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. అలాగే నంద్యాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా త్రాగునీటి సమస్యలు లేకుండా 150 ఎకరాల్లో మరో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మిస్తామని తెలిపారు. గత పాలకులు ఈ స్థలాన్ని కాజేయాలని చూస్తే ప్రజలు ఎదురు తిరిగారని గుర్తు చేసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వం 13.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని, వాటిని వడ్డీలు కడుతూ రాష్ట్రాన్ని సక్రమమైన దారిలో పెట్టాలంటే అది తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని, ప్రజలు కూటమికి భారీ మెజారిటీతో గెలిపించడం జరిగిందన్నారు. ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశామో మొట్టమొదటిసారి కేబినెట్లో ఆర్డినెన్స్ రూపకంగా తీసుకొచ్చాం. ఆర్డినెన్స్ రేపు అసెంబ్లీ సమావేశంలో దాన్ని బిల్లు రూపకంగా ఆమోదం తెలుసుకోగలిగారు. ఈరోజు మీకు అందరికీ తెలుసు, వర్షాభావం ఉంది. గతం నుంచి వర్షాలు లేవు. నంద్యాల పెద్ద పట్టణం, డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉన్నాయి. గతంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ గురించి అసలు పెడచేవన పెట్టడం జరిగింది. బట్ దానికోసం నేను ఒక సమ్మర్ ట్యాంక్ను గతంలో ఏర్పాటు చేశాను. అదే సమ్మర్ ట్యాంక్ అనుకుని 150 ఎకరాలు ఉన్నాయి. గతంలోని పాలకులు ఆ సమ్మర్ ట్యాంక్ను కూడా పట్టాలి అమ్ముకోవాలని చూసినారు, వ్యాపారం చేయాలనుకున్నారు. కానీ ఆ రోజు నంద్యాల ప్రజలు దాన్ని ప్రొటెస్ట్ చేసి నిలబెట్టుకున్నారు. దాన్ని 150 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కాపాడుకుని ఆ రెండు కలిపితే పాత సమ్మర్ ట్యాంక్ ఇది కొత్తది తీసుకొని కలిపితే 300 ఎకరాలు అవుతుంది. నీళ్లు నిల్వ చేసుకుంటే కనీసం ఒక 10-15 సంవత్సరాల కన్నా నీళ్ళు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా సహకరించాలా. కాబట్టి ఈరోజు పార్టీ అధికారం వచ్చిన తర్వాత మేము చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఇందులో ఆర్థిక భారం ఉంది ప్రభుత్వానికి. 13,58,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈయన. 1 కాదు 2 కాదు, 13,58,000 కోట్ల రూపాయలు అప్పుకు వడ్డీ కూడా కట్టాల్సిన అవసరం ఉంది. ఆమె దానికోసమే ప్రజలు ఆలోచించి మరి పరిపాలన ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప నుంచి ఎవరు చేయరని చెప్పి ఆయన ఎన్నుకోవడం జరిగింది. మన పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఆయన అయితేనే అప్పు తీర్చాలా, వడ్డీ కట్టాలా, రాష్ట్ర అభివృద్ధి చేయాలా. ఈ సమావేశంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలను వెలికి తీస్తామని, ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టానికి విరుద్ధంగా పనిచేసిన అధికారులపై ఎట్టి పరిస్థితుల్లోనూ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, తెలుగుదేశం కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకుల మీద వేలాదిగా కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులన్నిటినీ కూడా లీగల్గా అవి నిజమైన కేసులా, అక్రమ కేసులా అనేటువంటిది ఒక కమిటీని వేయడం జరుగుతూ ఉంది. అది కూడా అఫీషియల్ కమిటీ వేసి వాటి ద్వారా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అక్రమ కేసులు పెట్టినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు కావచ్చు, ఇంకా వేరే వారు కావచ్చు, ఏదైనా అక్రమ కేసులు పెట్టినటువంటివి
అక్రమదారుల మీద వాటన్నిటి మీద ఒక కమిటీ వేసి త్వరలోనే కార్యకర్తలందరినీ కూడా కాపాడుకోవటం, అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నాయకులు ఇది యొక్క నాయకులు మరియు డిపార్ట్మెంట్ల మీద కూడా చర్యలు తీసుకోబోతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాము. అదేవిధంగా అక్రమాలకు పాల్పడిన ప్రతి శాసనసభ్యుడి మీద, అదేవిధంగా ముఖ్యంగా పవర్లో ఉన్నప్పుడు అక్రమాలు దోపిడీ చేసిన ప్రతి శాసనసభ్యుడి మీద, అన్ని వ్యవస్థల మీద, అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా ఖచ్చితంగా మాకు నివేదికలు తెప్పించుకుని ఎక్కడైతే అధికారుల నుంచి నివేదికలు తెప్పించిన తర్వాత అక్రమం ఎక్కడ జరిగినా, అవినీతి జరిగినా వాటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. నంద్యాల పట్టణ అభివృద్ధికి అందరం సహకరిస్తామని నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా తెలిపారు. శనివారం మున్సిపల్ ఆవరణంలో కౌన్సిలర్ల సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వానికి సభ్యులందరూ స్వాగతించారు. అనంతరం అజెండాలోని అంశాలపై చర్చించారు. రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్లో కాలువ పనులు చేయాలని కౌన్సిల్ అజెండాలో పెట్టాలని మున్సిపాలిటీకి లెటర్ పంపినా కౌన్సిల్లో ఎందుకు పెట్టలేదని 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్ ప్రశ్నించారు. ఇప్పుడు రీసెంట్ గా మినిస్టర్ గారు ఒక ఎండార్స్మెంట్ లెటర్ ఇచ్చారు అధ్యక్ష మున్సిపాలిటీకి. వైఎస్ నగర్ లో ఒక డ్రైనేజీకి అజెండాలో పెట్టమని ఆయన ఎండార్స్ చేసి ఇచ్చినా కానీ మీరు అజెండాలు ఎందుకు పెట్టలేకపోయారో కొంచెం చెప్తే బాగుంటుంది అధ్యక్ష. మంత్రి గారు ఇచ్చిన ఫస్ట్ ఎండార్స్మెంట్ చిన్న అజెండాలో మనం పెట్టకపోవడం అనేది మన కౌన్సిల్ ఏర్పడి 3 సంవత్సరాల 4 నెలలు అయింది అధ్యక్ష. మాకేమంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. అంటే ఈ 3 సంవత్సరాల 4 నెలల్లో నంద్యాల పట్టణంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు మనం వెచ్చించిన డబ్బులైతేమి, ఆఫీస్ మెయింటెనెన్స్ అయితేమి, డీజిల్ రేట్లలో అయితేమి, మున్సిపాలిటీ ఖర్చుల విషయంలో అయితేమి చాలా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి నేను ఈ సభాముఖంగా మీకు ఒక కోరిక కోరుతున్నా అధ్యక్ష. ఈ 3 సంవత్సరాల 4 నెలల్లో నంద్యాల మున్సిపాలిటీ ఏమైతే ఖర్చు చేసిందో దాని అంతటి మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను అధ్యక్ష. కౌన్సిల్ అజెండా పూర్తి కావడంతో పెట్టలేదని చైర్మన్ మాబునిసా సమాధానమిచ్చారు. అలాగే గత 40 నెలల నుంచి మున్సిపాలిటీలో జరిగిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, లేకుంటే విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టణంలో టౌన్ ప్లానింగ్ అధికారులను, అక్రమ నిర్మాణదారులను బెదిరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని కౌన్సిలర్ దేశం సులోచన సభాస్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఎంఈఏ రమణమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ డాక్టర్ అంకిరెడ్డి, డిఈలు జయభారత్ రెడ్డి, మధుకుమార్, శ్రీనివాస్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహమూర్తి, మెప్మా సీఎం విజయభాస్కర్ రెడ్డి, ఆర్ఓ వెంకటకృష్ణ, శానిటైజేషన్ సూపర్వైజర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో శనివారం నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం నిర్వహణలో శనివారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో 19 సంవత్సరాల లోపు బాలబాలికల నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక కోసం ముని నాగలక్ష్మి స్మారక టోర్నమెంట్ బేతంచెర్ల పాలిటెక్నిక్ కళాశాల ఓఎస్డి రాజేష్ సౌజన్యంలో నిర్వహించారు. నంద్యాల చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ చదరంగం పోటీల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా చదువుల్లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుందని, నిరంతర సాధన ద్వారా క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ టోర్నమెంట్స్ని రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ మళ్ళీ నెక్స్ట్ స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ ఆ తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ లెవెల్ నేషన్ వెళ్ళడం ఇలా జరుగుతుంది. కాబట్టి చిరంజీవి ఎదగడానికి వేదికగా ఉపయోగపడుతుంది. అనంతరం డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ ఈ జిల్లా స్థాయి పోటీలలో చూపిన ప్రతిభ ఆధారంగా నంద్యాలలో జూలైలో జరగనున్న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీల్లో పాల్గొనే నంద్యాల జిల్లా జట్టు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో దాదాపు 150 మంది చదరంగం క్రీడాకారులు జిల్లా వివిధ ప్రాంతాల నుండి పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామ్ సుబ్బారెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజా చక్రవర్తి, లయన్స్ క్లబ్ కార్యదర్శి సోమేశ్వర నాగరాజు, గవర్నమెంట్ ఆర్బిటర్ సుజాత, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూలైలో 19 సంవత్సరాల లోపు బాలికలు ఓపెన్ చెస్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ జరగబోతోంది. దానికి సంబంధించి నంద్యాల జిల్లా జట్టుని ఎంపిక చేయడం కోసం ఈరోజు రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నాము. ఈ పోటీలకి ముఖ్య అతిథిగా రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు గారు, లయన్స్ క్లబ్ కార్యదర్శి సోమేశ్వర నాగరాజు గారు పాల్గొన్నారు. రామసుబ్బారెడ్డి చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణలో గెలుపొందిన జట్లు రాష్ట్ర స్థాయి పోటీలో నంద్యాల జట్టు తరఫున పాల్గొంటారు. నంద్యాలలో క్రీడా అభివృద్ధి కోసం, అదేవిధంగా చెస్ క్రీడని ప్రోత్సహించినటువంటి పాఠశాలలు తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జిల్లా స్థాయి అండర్-19 ఓపెన్ అండ్ గర్ల్స్ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్కు ముఖ్య అతిథిగా రామకృష్ణ గారు చేయడం జరిగింది. అదేవిధంగా చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికృష్ణ గారు ఈ నంద్యాల పట్టణంలో జిల్లా స్థాయి, అదేవిధంగా వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి చెస్ క్రీడా పోటీలు నిర్వహించడము చాలా సంతోషదగ్గ విషయము. ఈ టోర్నమెంటుకు సహాయ సహకారం ఇస్తున్నటువంటి రామకృష్ణారెడ్డి సార్ గారికి, రవికృష్ణ సార్ గారికి, అదేవిధంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ నాగరాజు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చెస్ టోర్నమెంట్ ముందు మన నంద్యాల జిల్లా తరఫు నుంచి మంచిగా ఆడి నంద్యాల జిల్లాలో రాష్ట్ర స్థాయికి మరియు ఇండియా లెవెల్లో ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నంద్యాల డిస్ట్రిక్ట్ స్థాయి పోటీలు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ అధినేత రామకృష్ణ సార్ ఆధ్వర్యంలో మరియు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు మనకు క్రీడా అధికారి డిఎస్ఈఓ ఎంఎస్ రాజు సార్ గారికి మరియు లయన్స్ క్లబ్ సెక్రటరీ నాగరాజు గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ఇక్కడ జిల్లాలో గెలిచిన వాళ్ళు నెక్స్ట్ మంత్ వచ్చే జూలై 18, 19 రాష్ట్ర స్థాయి పోటీలు కూడా నంద్యాల జిల్లాలోనే జరుగుతాయి. ఇదే వేదిక మీదనే జరుగుతాయి. ఇక్కడ గెలుపొందిన క్రీడాకారులు జూలై 18, 19 తేదీలో రాష్ట్ర స్థాయిలో గెలుపొంది మన రాష్ట్రానికి మంచి పేదాన్ని, దాంట్లో కూడా మన నంద్యాల క్రీడాకారులు ఉండాలని కోరుకుంటున్నాము. మహానంది క్షేత్రంలో శనివారం తెల్లవారుజామున మరోసారి చిరుతపులి కలకలం రేపింది. మహానందిలో మరోసారి చిరుతపులి కలకలం రేపింది. గోశాల ప్రాంగణంలో శనివారం తెల్లవారుజామున చిరుతపులి సంచరించింది. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు గోశాల ప్రాంగణంలో చిరుతపులి సంచరించింది. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతను బంధించాలని అటవీ శాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్ర న్యాయశాఖ మైనారిటీ మంత్రి ఎన్ఎండి ఫరూక్, టీడీపీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ సూచనల మేరకు తన సొంత నిధులతో వైఎస్ఆర్ నగర్ నందు రోడ్ల మరమ్మతులు చేపట్టినట్లు 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దేరెడ్డి శివనాగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా 38వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ దేరెడ్డి శివనాగిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ నగర్ నందు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, చినుకు పడితే రోడ్లన్నీ బురదమయమయ్యి నడిచేందుకు వీలు లేనంతగా వాహనాలు వెళ్లేందుకు అవకాశం లేకుండా పెద్ద గుంతలుగా తయారవుతున్నాయని తెలిపారు. న్యాయశాఖ మరియు మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు టీడీపీ నాయకుడు ఫిరోజ్ సూచనల మేరకు వైఎస్ఆర్ నగర్ నందు తన సొంత నిధులతో రోడ్ల మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. న్యాయశాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఎలక్షన్ టైంలో మేము ఇక్కడికి ఎలక్షన్ క్యాంపెయిన్ వచ్చినప్పుడు, ప్రచారానికి వచ్చినప్పుడు వీళ్ళు అడగడం జరిగింది. ఈ రోడ్డు వేయండి అన్నా అని వీళ్ళు అడగడం జరిగింది. ఆ రోజే చెప్పినాము, ఖచ్చితంగా ప్రభుత్వం వస్తేనే ఈ మట్టి దొల్లి మొత్తం ఇదే గ్రావెల్ దొల్లి మొత్తం ఈ రోడ్డు అంతా నీట్గా చేసి, తర్వాత డ్రైన్ కూడా, కాలువ కూడా నీట్గా చేపిస్తాను ఫిరోజ్ అన్న గారు చెప్పడం జరిగింది. చెప్పిన మరుక్షణమే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎలక్షన్ టైంలో శివనారాయణ సార్కి ఒక మాట చెప్పాము, సార్ మాకెళ్ళి చాలా ఇబ్బందిగా ఉంది గ్రావెల్ తొలగించి అని మా మాట విన్నపించి సార్ వారు ఇప్పుడు తొలగించారు. అందుకు మేము సార్కి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని బాల అకాడమీ పాఠశాల యందు శనివారం పురావస్తు నాణెముల ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని పార్క్ రోడ్ సమీపంలో గల బాల అకాడమీ రవీంద్ర హై స్కూల్ పాఠశాలలో
శనివారం పురావస్తు నాణెముల ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేట్ ఐఎంఏ ఎక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ జి రవికృష్ణ, పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నాణెముల సేకరణ అనే అలవాటును ఆదర్శంగా మలుచుకొని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన బొంతల రవితేజను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాట్లాడుతూ నాణెం అనేది ఒక చిన్న వస్తువు అని, సాధారణంగా గుండ్రంగా మరియు ఫ్లాట్గా ఉంటుందని, నాణేలు తరచుగా వాటిపై చిత్రాలు, సంఖ్యలు లేదా వచనాన్ని కలిగి ఉంటాయని, నాణెం యొక్క ముఖ భాగాన్ని తల అని మరియు వెనక భాగాన్ని తోక అని పిలుస్తారని, నాణెం సాధారణంగా లోహంతో లేదా మిశ్రమంతో లేదా కొన్నిసార్లు మానవ నిర్మిత పదార్థాలతో తయారు చేయబడుతుందని, ప్రస్తుతం నాణేలను రోజువారీ లావాదేవీలలో డబ్బుగా వినియోగిస్తున్నారని, అవి ఇంకా నాణెముల విలువను మరియు విద్యార్థులు సెల్ ఫోన్లు చూస్తూ సమయాన్ని వృధా చేయకుండా మంచి అలవాట్లను సాధన చేస్తూ సరికొత్త విజయాలను సాధిస్తూ ముందుకు సాగాలని విద్యార్థులకు అనేక విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎంజీవి రవీంద్రనాథ్, ప్రిన్సిపల్ మాధవీలత, పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అతి పురాతన 16వ శతాబ్దం నాటి కాయిన్స్ కూడా రవితేజ గారు కలెక్ట్ చేశారంటే చిన్న విషయం కాదు. ఈ విధంగా ఇన్ని కాయిన్స్ని కలెక్ట్ చేసిన వ్యక్తి నంద్యాల వ్యక్తి కావడం మన అందరికీ గర్వకారణం. న్యూమిస్మాటిక్స్, న్యూమాస్ అంటే గ్రీక్ వర్డ్, కాయిన్ అని, న్యూమిస్మాటిక్స్ కాయిన్ కలెక్షన్ కానీ కరెన్సీ కలెక్షన్. మెయిన్ పర్పస్ దీని యొక్క ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క తరంలో ఆ సంస్కృతిని, ఆ దేశం యొక్క నాగరికతను, ఆ ప్రాంతం యొక్క స్థితిగతుల్ని, ప్రజల స్థితిగతుల్ని తెలియపరిచే విధంగా ఈ కాయిన్స్ నోట్లో ఉంటాయి. కల్చరల్ హెరిటేజ్ అంటారు, సాంస్కృతిక వారసత్వం. ఆ సాంస్కృతిక వారసత్వాన్ని మనకు ఈ నాణాలు, పురాతన నాణాలు, పురాతన కాయిన్స్, తర్వాత కరెన్సీ నోట్స్ ద్వారా మనకు తెలుస్తుంది. Those are interested, they can come and participate in the hobbies on Sundays. And previously we used to have SUPW, where children are exposed to learn our native jobs like crafts, and remaining all those things were given to you. So those are interested for developing these kind of hobbies, clubs. In future we are going to avail them. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామంటున్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. అభివృద్ధికి అందరం సహకరిస్తామంటున్న మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా. నంద్యాల పట్టణంలో నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక. మహానంది క్షేత్రంలో మరోసారి చింతపూరి కలకలం. వైఎస్ఆర్ నగర్లో సొంత నిధులతో రోడ్ల మరమ్మతులు చేపట్టిన టీడీపీ నాయకుడు దేరెడ్డి శివనాగిరెడ్డి. బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా పురావస్తు నాణెముల ప్రదర్శన. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.